హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చడి అండి. ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను, లేతకాయలేనండి, ఇంకా టెంక పట్టలేదు. మామిడికాయలు, పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. మనం ఇప్పుడు నువ్వులు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు వాటితో పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. 2 స్పూన్లు పల్లీలు వేసాను. ఇందులో ఆయిల్ ఏం వేయలేదండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకుందాం. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందామండి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. చిట్పట్లాడిన వెంటనే ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. పచ్చిమిర్చి వేసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం. చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ఇవి వేసుకొచ్చేద్దామండి. జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. వెల్లుల్లి రబ్బలు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసాను. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇవి కొంచెం నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు. పచ్చిమిర్చి అంతా నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పడితే బాగుంటుందండి. మామిడికాయ మరీ మెత్తగా ఉంటే బాగోదు. అందుకే మామిడికాయ లాస్ట్లో వేసాము. ఇది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. కొంచెం మినప్పప్పు,
జీలకర్ర, ఆవాలు, వేసేస్తున్నానండి మామిడికాయ. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చి మామిడికాయ పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పల్లీలు, నువ్వులు వేసి చేసాము. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టలేదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది లేత మామిడికాయనండి, టెంకు పట్టలేదు, చాలా పుల్లగా ఉంది. ఉట్టి మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి కన్నా ఇలా నువ్వులు, పల్లీలు వేసుకుని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.